హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఐపీఎల్ ఆక్షన్ ఇంకా చాలా దూరం ఉంది. అయితే ట్రేడ్ విండో చాలా యాక్టివ్గా ఉంది. ఆల్రెడీ మీకు తెలుసు కదా, రిషబ్ పంత్ ఈస్ బ్యాక్ విత్ ఢిల్లీ. అతని ప్లేస్లో కుల్దీప్ యాదవ్ మా లక్నో సూపర్ జైంట్స్కి వెళ్ళిపోయాడు. సో ఆ ట్రేడ్ చాలా స్మూత్గా అయిపోయింది. సో దట్ ఈస్ క్లోజ్డ్. కానీ ఇంకా ముంబై ఇండియన్స్, కేకేఆర్, ఈవెన్ లక్నో సూపర్ జైంట్స్ అండ్ రాజస్థాన్ చాలా చాలా హాట్ నెగోషియేషన్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇద్దరు ప్రామినెంట్ ప్లేయర్స్, ఇద్దరు కూడా ఇండియా క్యాప్టెన్ చేసిన వాళ్ళు, హార్దిక్ పాండ్యా ఒకరు, సూర్యకుమార్ యాదవ్, వీళ్ళిద్దరు కూడా ముంబై ఇండియన్స్ వదిలి వెళ్ళిపోయే సూచనలు కనిపిస్తుంది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా గురించి చాలా చాలా ముగ్గురు ఫ్రాంచైజీలు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. యూ కెన్ గో టు ఎనీ ఆఫ్ దెమ్ అనే వార్త మనకి చాలా హాట్గా అనిపిస్తుంది. క్యాప్టెన్సీ కూడా చాలా టీమ్స్ మారేట్టుగా ఉంది, ఇంక్లూడింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో అవన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా మీకు నేను లాస్ట్ వీడియో కూడా చెప్పాను, ఓ పాటగాల ఛానల్లో కొత్త వీడియో పెట్టాను. దాని తాలూకు లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే పిన్ కామెంట్ కూడా పెడతాను. ఆ వీడియోని కూడా మీరు సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో హార్దిక్ పాండ్యా చాలా హాట్ ప్రాపర్టీ, ఎందుకంటే 3 రోల్స్. హీ కెన్ బి ఎ బ్యాట్స్మెన్, బౌలర్ అండ్ క్యాప్టెన్ ఆల్సో. క్యాప్టెన్గా ఉంటాడు. అతనికి ఆ గ్లామర్, ఆ స్టేచర్ కూడా ఉంది. సో టీమ్స్ చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నాయి హార్దిక్ పాండ్యా ఒక్కటైతే పక్కా ఏంటంటే ఈజ్ మూవింగ్ అవుట్ ఆఫ్ ముంబై ఇండియన్స్. ఏ టీంకి వెళ్తాడనేది ఎవ్వరికి తెలియదు. దాని విషయంలో బోల్డ్ స్పెక్యులేషన్ వస్తుంది. కొంతమంది అంటారు కేకేఆర్కి వెళ్ళిపోతాడు క్యాప్టెన్గా అని చెప్పి, కొంతమంది రాజస్థాన్కి వెళ్తాడు ఇన్ లియూ ఆఫ్, అంటే ట్రేడ్ స్వాపింగ్ ఎవరంటే జైస్వాల్ ముంబైకి వస్తాడు, ఎస్ఎస్వి జైస్వాల్. హార్దిక్ పాండ్యా రాజస్థాన్కి వెళ్తాడు, అదొకటి. లక్నో సూపర్ జైంట్స్కి వెళ్తాడు అతను అనేది మరొక టాక్ నడుస్తుంది. ఇవన్నీ కూడా ఇంకా అంటే చర్చలు అలా జరుగుతున్నాయి. దీంట్లో దాంట్లో స్పెక్యులేషన్ అలాంటిది ఏం లేదు. చాలా హాట్గా ఇవన్నీ జరుగుతున్నాయి. ముందుగా ఎక్కడ వచ్చింది అతని పేరు, చెన్నై సూపర్ కింగ్స్కి వెళ్తున్నాడు అని చెప్పి చాలా స్ట్రాంగ్ న్యూస్ వచ్చింది మనకి. రూమర్ అని కూడా అన్నాను నేను, ఎందుకంటే ముంబై చెన్నై మ్యాచ్ జరిగినప్పుడు సిఎస్కే సిఇఓ కాశీ విశ్వనాథన్ హ్యాడ్ ఏ లాంగ్ టాక్ విత్ హార్దిక్ పాండ్యా అనేది అందరికీ తెలుసు. కానీ ఎందుకనో మళ్ళీ సిఎస్కే వాళ్ళు వెనక్కి తగ్గారు. దే సెడ్ దట్ హీఈస్ నాట్ కమింగ్. అతను వాళ్ళ కోసం అతనే ట్రై చేయడం. సో చెన్నై ఫ్యాక్టర్ రూల్డ్ అవుట్ అయిపోయింది. బట్ మిగతా మూడిట్లో చెన్నైకి అవసరం కూడా లేదు. నన్ను చెన్నై ఐ థింక్ దే హ్యావ్ ఎన్ ఆల్రౌండర్ ఇన్ జేమీ ఓటన్, తర్వాత ఈవెన్ ప్రశాంత్, వీరు కూడా ఆల్రౌండరే కదా. వాళ్ళకి యాజ్ ఇట్ ఈస్గా పెద్ద అవసరం లేదు. శివం దుబే ఉన్నాడు, కెన్ బౌల్ కపుల్ ఆఫ్ ఓవర్స్. సో వాళ్ళకి హార్దిక్ పాండ్యా నెసెసిటీ నాకైతే ఏం కనబడలేదు. క్యాప్టెన్సీ మెటీరియల్ ఆల్రెడీ అక్కడ రుతురాజు ఉన్నాడు, సంజు శాంసన్ ఉన్నాడు. సో దట్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్మోస్ట్ రూల్డ్ అవుట్. కేకేఆర్తో మరి కేకేఆర్ ఎవరిని ఇస్తారు? కేకేఆర్ విల్ దే స్పేర్ వరుణ్ చక్రవర్తిని వదులుకుంటారా? వదులుకోరు. హార్దిక్ పాండ్యా కోసం వరుణ్ చక్రవర్తిని వదులుకోరు వాళ్ళు. సునీల్ నారాయణ వదులుకోరు, హర్షిత్ రాణాను కూడా వదులుకోరు, రింకు సింగ్ కూడా వదులుకోరు. కష్టం ఉంది అనుకోవడం. సో అది కూడా పాసిబుల్ కాదని అంటున్నారు. ఈవెన్ రిషబ్ పంత్ విషయంలో ఎల్ఎస్జీకి కేకేఆర్కి మధ్య చాలా సీరియస్ నెగోషియేషన్స్ జరిగాయని విన్నాను. బట్ ఎల్ఎస్జీ వాంటెడ్ ఐదర్ వరుణ్ చక్రవర్తి ఆర్ సునీల్ నారాయణ్. కానీ కేకేఆర్ వాళ్ళిద్దరిని వదలడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా హార్దిక్ పాండ్యా కోసం వాళ్ళిద్దరిని వదులుకోవడానికి కేకేఆర్ ఒప్పుకోదు. వాళ్ళకి కావాలి హార్దిక్ పాండ్యా అంటే ఆల్రౌండర్ కావాలి, కెప్టెన్ కావాలి. అజింక్య రహానే క్యాప్టెన్సీ ఆల్మోస్ట్ ఓవర్ అని అనుకోవాలి మనం. అతని ఐపీఎల్ భవిష్యత్తు కూడా చాలా బ్లీక్గా, చాలా చాలా డౌట్ఫుల్గా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళకి అతని అవసరం ఉంది. మీరు అనొచ్చు క్యామ్ గ్రీన్ ఉన్నాడు కదా, క్యామరన్ గ్రీన్ ఇండియాలో 5 టెస్ట్ మ్యాచ్లు ఆడతాడు. సారీ, కొంచెం ఎక్కడో డ్రిల్లింగ్ వర్క్ అవుతుంది, ప్లీజ్ బేర్ విత్ మీ. సో క్యామరన్ గ్రీన్ ఇండియాలో 5 టెస్ట్ మ్యాచ్లు ఆడిన తర్వాత ఐపీఎల్ తర్వాత యాషెస్ ఉంది. సో ఈ నేపథ్యంలో అతన్ని ఐపీఎల్లో బౌలింగ్ చేయనివ్వరు. లాస్ట్ సీజన్లోనే అతని చేత చాలా తక్కువ బౌలింగ్ చేయించారు. సో అతను అర్ధరథుడుగా మాత్రమే ఉంటాడు. అతన్ని రిలీజ్ చేయొచ్చు వాళ్ళు, కేకేఆర్ వాళ్ళు, ఎందుకంటే చాలా పెద్ద అమౌంట్ 25 crores వాళ్ళకి వస్తుంది. సో అతన్ని దే మైట్ రిటైన్ హిమ్, బట్ బౌలింగ్ చేయకపోవచ్చు, బ్యాటింగ్ మాత్రం చేస్తాడు.
అలాంటప్పుడు ఒక ఆల్రౌండర్ ఉన్నట్టు కాదు కదా. రస్సెల్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఆ లోటు అలానే ఉంది. సో రస్సెల్ రోల్ని ఫిలప్ చేయడానికి హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా వాళ్ళకి అవసరం. కానీ దే కెనాట్ పార్ట్ విత్ హర్షిత్ రాణా. హర్షిత్ రాణా వాళ్ళకి బౌలింగ్లో హర్షిత్ రాణా లేని లోటు వాళ్ళ పేస్ బౌలింగ్లో లాస్ట్ సీజన్ బాగా కనిపించింది. అదే లాస్ట్ సీజన్ అంటే అదే ఈ 2026 సీజన్. సో అందుకని ఐ థింక్ రింకు సింగ్ కూడా వాళ్ళు వదులుకోరు. రింకు సింగ్ కూడా మొదటి నుంచి వాళ్ళతో ఉన్నవాడు. సో అతని వాల్యూ మనకు తెలుసు. మిగతా వాళ్ళు ఎవరు బాగా బ్యాటింగ్ చేసినప్పుడు రింకు సింగ్ బాగా బ్యాటింగ్ చేస్తారు ఆ టీంలో. వాళ్ళకి ఉన్న ఒక సాలిడ్ బ్యాట్స్మెన్ రింకు సింగే కనిపిస్తున్నాడు మనకి. సో ఆ నేపథ్యంలో ఆ డీల్ అవుతుందనేది నాకైతే నమ్మకం లేదు. వాళ్ళకి అవసరం ఉన్నా కూడా స్వాపింగ్ అనుకుంటే కాదు, ఆల్ క్యాష్ డీల్ చేసుకుంటే మనం ఏం చేయలేం. సో ఆ రకమైన పరిస్థితి ఉంది. అండ్ వాట్ అబౌట్ రాజస్థాన్ రాయల్స్ కూడా ఎవరైతే అతన్ని హార్దిక్ పాండ్యాని తీసుకుని జైస్వాల్ని ఇద్దామని సిద్ధమవుతున్నారో అది చాలా చాలా ఫూలిష్ డెసిషన్ నాకు అనిపిస్తుంది. జైస్వాల్ ఈజ్ అన్ యంగ్ మ్యాన్. అతనికి మీరు కెప్టెన్సీ చెప్పండి, రియాన్ పరాగ్ని తీసేసి ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ హార్దిక్ పాండ్యా. మీకు ఆల్రెడీ ఒక ఆల్రౌండర్ ఉన్నాడు, జడేజా ఉన్నాడు, హెస్ కంట్రిబ్యూటెడ్ వెల్ లాస్ట్ సీజన్. గొప్పగా కాకపోయినా అతను బ్యాట్తో బాల్తో అతను ఎక్స్పీరియన్స్తో క్రూషియల్ మూమెంట్స్లో హెస్ కంట్రిబ్యూటెడ్. సో యూ కెన్ గో విత్ ఈ జడేజా జైస్వాల్ని మీరు కంటిన్యూ చేయాలి. ఓకే, జైస్వాల్ సూర్యవంశీ నీడలో ఉండిపోయి సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు, అది వేరే విషయం. దాన్ని కమ్అట్ అవుతాడు, ఈజ్ ఏ గ్రేట్ ప్లేయర్. అదేం లేదు, అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉన్నా దాని నుంచి బయటకు వస్తాడు, తన స్టైల్లో తను ఆడతాడు. జైస్వాల్ నీడ్ నాట్ కాపీ సూర్యవంశీ. సో జైస్వాల్ లాంటి ప్లేయర్ని మీరు క్యాప్టెన్ చేయండి. అతని క్యాప్టెన్సీ అంబిషన్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. అయితే ముంబై వస్తే క్యాప్టెన్ అవ్వడు కదా అతను. ముంబై క్యాప్టెన్సీ తిలక్ వర్మకి ఇస్తారు, నాల్ ప్రాబబిలిటీ మేబీ, వీఆర్ నాట్ షూర్. బట్ జైస్వాల్ ఇమీడియట్గా రాగానే క్యాప్టెన్సీ ఇచ్చి తీసుకునే అవకాశం ఉండదు. సో ముంబైకి జైస్వాల్ రావడం బాగానే ఉంటుంది, ఎందుకంటే రోహిత్ శర్మ 1-2 సీజన్ల తర్వాత కంటిన్యూ అవకాశం లేదు కాబట్టి. కానీ జైస్వాల్ని వదులుకోవడం చాలా పెద్ద తప్పు. వాళ్ళ గతంలో కూడా చాలామంది మంచి మంచి ప్లేయర్స్ని వదిలేసుకుని, చహల్ని ఇలాంటి వాళ్ళని వదిలేసుకుని చాలా చాలా మిస్టేక్స్ చేశారు. ఐ డోంట్ థింక్ దే విల్ రిపీట్ దట్ మిస్టేక్. ఈవెన్ బట్లర్ని వదిలేయడం కూడా. సో అలాంటప్పుడు ఐ థింక్ అది కూడా జరుగుతుందని నాకైతే నమ్మకం లేదు. బట్ వేరే రకం కూడా జరగచ్చు, దాని వేరే వేరే ప్లేయర్లను ఇచ్చి తీసుకోవచ్చు వాళ్ళు. అలాగే మీకు ఎల్ఎస్జీకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మరి ఎల్ఎస్జీ నుంచి ఎవరిని ఇస్తారు అది కూడా చూడాలి. మరి ఎల్ఎస్జీ ఎవరిని ఇచ్చి తీసుకుంటారు, లేకపోతే ఎల్ఎస్జీ వాళ్ళకి చాలా అమౌంట్ వస్తుంది కాబట్టి, పంత్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి 12 కోట్లు కట్ చేసుకున్నాడు కాబట్టి, ఆ అమౌంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఆల్ క్యాష్ డీల్గా తీసుకునే అవకాశం కూడా ఉంది, చెప్పలేము మనం. సో ఆ రకమైన పాసిబిలిటీ కూడా ఉంటుంది. 12 crores వాళ్ళకి వాళ్ళ అకౌంట్లోకి వస్తాయి కాబట్టి ఐ థింక్ ఆ రకమైన అరేంజ్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. ఎల్ఎస్జీకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఎల్ఎస్జీలో కంఫర్టబుల్గా ఉంటాడా, అందులో అతనికి మేనేజ్మెంట్తో ఏమైనా ప్రాబ్లం వస్తుంది. ఆల్రెడీ రాహుల్ లాంటి ఒక కూల్ కస్టమర్కే వాళ్ళ మేనేజ్మెంట్తో ప్రాబ్లం వచ్చింది. రిషబ్ పంత్ కూడా అక్కడ నిలబడలేకపోయాడు. మరి హార్దిక్ పాండ్యా ఉంటాడా? సో చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, ట్రేడ్ అంతా ఇంట్రెస్టింగ్. అలాగే సూర్యకుమార్ విషయంలో కూడా చాలా మనకు టాక్ వినిపిస్తుంది. సూర్యకుమార్ హోమ్ కమింగ్, గర్వాప్సీ. ఎందుకంటే అతను ఒరిజినల్గా కేకేఆర్కి ఆడినవాడు, కేకేఆర్లో గంభీర్ క్యాప్టెన్స్లో ఆడినవాడు. సో కేకేఆర్కి అతను వెళ్తాడు క్యాప్టెన్గా అంటారు, కేకేఆర్ అతను సూటబుల్ అవుతాడు. సో మళ్ళీ అక్కడే ఇది కూడా ప్రాబ్లం వస్తుంది, ఎవరిని ఇచ్చి ఎవరిని తీసుకుంటారు అనేది కూడా ప్రాబ్లం వస్తుంది. సూర్యకుమార్ని ఇచ్చి ఎవరిని వదులుకుంటారు వాళ్ళే పర్ఫామ్ చేస్తుంది కొద్దిమంది ప్లేయర్స్, వాళ్ళని అడుగుతారు కదా అవతల టీం. సో చాలా ఇంట్రెస్టింగ్ సినారియో ఉంది. బాగా న్యూస్ అయితే వస్తుంది. బహుశా ఈ వారం 10 రోజుల్లో హార్దిక్ పాండ్యా ఎటు వెళ్తాడు, సూర్యకుమార్ ఎటు వెళ్తాడు అనే విషయంలో ఒక క్లారిటీ మనకు వచ్చే అవకాశం ఉంది. నేను అనుకోవడం అయితే హార్దిక్ పాండ్యా ఎల్ఎస్జీకి వెళ్ళే ఛాన్సెస్ నాకు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే లాజిక్ ప్రకారం అక్కడ ఏం జరుగుతున్నాయి, ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ టాక్స్ ఎలా నడుస్తున్నాయి, మనకి ఎలాంటి క్లియర్ కట్ సమాచారం లేదు కాబట్టి మనం వాటి గురించి స్పెక్యులేట్ చేసే పరిస్థితుల్లో లాజికల్గా అయితే ఎల్ఎస్జీకి వెళ్ళే అవకాశాలు నాకు కనిపిస్తున్నాయి. యశస్విని వదులుకోవడం అనేది చాలా చాలా ఫూలిష్ డెసిషన్ అవుతుందని రాజస్థాన్కి అనుకుంటున్నాను. టీం బాగుంది, బాగా సెట్ అయిన టీం అది. వాళ్ళది షుడ్ నాట్ టింకర్ విత్ దట్ టూ మచ్ అని నేను అనుకుంటున్నాను నేను. సో మరి సూర్యకుమార్ ఎక్కడికి వెళ్తాడు? సూర్యకుమార్ కేకేఆర్కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఆడాడు, అతను క్యాప్టెన్సీ చేస్తాడు. అతని ఏజ్ ఎక్కువైనా కూడా 35 ఓకే ఫర్ కపుల్ ఆఫ్ సీజన్స్ అని నేను అనుకుంటున్నాను. మరి
మొత్తం దీని గురించి మీరేమనుకుంటారో నాకు కామెంట్స్లో చెప్పండి.